సూపర్ అండి. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. నిజంగా ఈ సినిమా ఇంత ఎలివేషన్స్ కానీ, ఒక దేవుడి సినిమా ఇంత బ్రహ్మాండంగా తీస్తారని నేనైతే కల్లో కూడా వచ్చలేదు. నిజంగా సినిమాకి థియేటర్ లేకపోయినా పర్వాలేదు. దేవుడి సినిమాకి థియేటర్లు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఎందుకంటే ఈ సినిమాలో ఒక మంచి కథ, ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి కెమెరామెన్ అండి. నిజంగా ఈ సినిమాకి 50% కెమెరామెన్ వర్కే నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. దానికి తగ్గట్టుగా బీజిఎం గానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే పండక్కి బరిలో ఫస్ట్ ఉంది. ఇంకా మనకి 18వ తారీఖు తెలుస్తుంది. సినిమా ఎక్కడ అంచనాలు తగ్గలేదు. అంటే డైరెక్టర్ గారు ఎంత ఆయన విజన్ ఏంటో మనకి ఆల్రెడీ వీళ్ళ బాండింగ్ అంతకు ముందు సినిమా జాంబ్రెడ్డి తర్వాత చూసాము. సో ఈ సినిమా అయితే మాత్రం క్లైమాక్స్ కానీ అసలు సముద్ర గారి క్యారెక్టర్ కానీ వీళ్ళందరికీ కూడా చెప్పాలని అనిపించేస్తుంది. అంత హుషారుగా ఉంది కానీ చెప్పలేను. ఎందుకంటే పండక్కి సినిమా చూస్తే మీరందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. సో ఈ సినిమాకి మాస్ మహారాజా రవితేజ గారు లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది. మధ్యలో వచ్చేస్తే పని అవుతుంది. లాస్ట్ దాకా ఆయన సినిమాకి మూలకర్త, ఆయనే కర్త కర్మ క్రియ. అది లాస్ట్ మీకు అర్థమవుతుంది. రవితేజ గారు కనపడరు కానీ రవితేజ గారు మీకు అర్థమైపోతారు. సో అది వేరే రూపంలో అర్థమవుతారు. నిజంగా చెప్తున్నానండి, విఎక్స్ఎక్స్ లో మళ్ళీ 2వ స్థానంలో రాజమౌళి గారి తర్వాత అలాంటి విజువల్స్ సింగిల్ టేక్ లో ప్రపంచాన్ని చూపించాడు. సింగిల్ టేక్ లో నాకు 2-3 సెకండ్ల దాకా ఒకటే సింగిల్ టేక్ లో అలాంటి విజువల్స్ ఎక్కడ గ్రాఫిక్ అని తెలియకుండా ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆ లొకేషన్స్ కానీ అలా కెమెరా ట్రిక్ కానీ ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అండ్ ఇందులో మన గెటప్ సీన్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం చాలా అసలు ఆయన నిజంగా కమల్ హాసన్ అనిపించేసుకున్నాడండి. ఆయన క్యారెక్టరైజేషన్ కి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలంటే సినిమా పండక్కి కొట్టేసింది అంతే. పండక్కి ఇంకా అసలు తిరుగు లేదు. హనుమాన్ కొట్టేసింది. సో సినిమాకి ఇంతమంది ఫ్యామిలీతో వచ్చారు అంటే అది అన్ని రకాలుగానే వచ్చేసారండి. అటు పండగ వాతావరణం అవనండి, ఎలాగైనా అవనండి. సో ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. రవితేజ గారు అండ్ సముద్ర గారు మెయిన్ పిల్లర్లు ఈ సినిమాకి. సో మీరు చూస్తే అర్థమవుతుంది. విజువల్ గా చూస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ ఒక 10-15 నిమిషాలు కొంచెం ల్యాగ్ ఉన్నా కూడా కథ అర్థం అవ్వాలి కాబట్టి స్లోగా ఎక్కేస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాకి. రేపు మరి గుంటూరు కారం అందరూ షుగర్లు పట్టుకుని రండి, ఒక స్వీట్ పట్టుకుని రండి. ఎందుకంటే కారం ఎక్కువ ఉందంట టాక్ వచ్చింది నాకు. ఇండస్ట్రీ పరంగా మూవీ టీం వాళ్ళు సూపర్ హిట్ అని చెప్తున్నారు. సో